విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే పథకానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని 2096 పంచాయతీల్లో అమలు చేయనున్నారు. తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫైబర్ నెట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే పథకానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని 2096 పంచాయతీల్లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతుందని చెప్పాలి. ₹300కి ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో 1,00,000 ఇళ్లకు దశల వారీగా ప్రభుత్వం ఈ సౌకర్యం కూడా కల్పించనుంది. ఇది వైఫై కనెక్షన్ లాంటిది. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్ తో పాటు టెలిఫోన్, పలు తెలుగు ఓటీటీలను గ్రామీణ ప్రజలు చూడడానికి వీలు పడుతోంది. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలో తో పాటు అలాగే ఓవరాల్ గా 2096 పంచాయతీల్లో కూడా అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దీన్ని ప్రారంభించనున్నారు. తర్వాత మిగిలిన గ్రామాల్లో ఏర్పాటు పూర్తి చేయనున్నారు. అయితే దేశంలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో భారత్ నెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 2,500 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను ఫైబర్ సంస్థ కూడా తీసుకుంది. అయితే ప్రతి ఇంటికి 300కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ కనెక్షన్ తీసుకుంటే ప్రతి ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్ గా మారుతుందని అధికారులు చెబుతున్నారు. 20 Mbps స్పీడ్ తో కనెక్షన్ ఇస్తారు. యూజువల్ డొమెస్టిక్ గా ప్రస్తుతం మన హైదరాబాద్ లో గానీ, సెమీ అర్బన్ ఏరియాస్ లైక్ వరంగల్ గానీ, కరీంనగర్ గానీ ఆ ఏరియాస్ లో 50 Mbps స్పీడ్ నుంచి 100 Mbps స్పీడ్ వరకు ఉంటుంది. కానీ యాక్యురేట్ గా వచ్చేది 80 Mbps స్పీడ్ మాత్రమే. ఒక కార్పొరేట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇండస్ట్రీస్ లో ఎవరైతే లార్జర్ గా, అంటే ఒక క్యాంపస్, పెద్ద క్యాంపస్, సపోజ్ గూగుల్ క్యాంపస్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, సో అట్లాంటి వాటిలలో మోర్ దాన్ 100 Mbps స్పీడ్ ఉంటుంది. కాకపోతే గ్రామాల వారీగా చూసుకుంటే ఇప్పటికే ఇంటర్నెట్ విప్లవం వచ్చేసింది. 5G నెట్వర్క్లు వచ్చాయి. చాలా మటుకు కూడా పేరు మోసిన టెలికాం సంస్థలు కూడా 5Gని ఇంట్రడ్యూస్ చేశాయి. సో ఆ లెక్కను చూసుకుంటే కూడా 20 Mbps స్పీడ్ అనేది కనెక్షన్ తక్కువ, కానీ గ్రామాల్లో ఇది ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కనెక్షన్ ద్వారా చెల్లింపులు కూడా గ్రామాల్లోని అన్ని కార్యాలయాలకు, స్కూళ్లకు కూడా కనెక్షన్ ఇవ్వనున్నారు. టీవీనే కంప్యూటర్ గా మారుతుంది కాబట్టి విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ కనెక్షన్ తీసుకునే వారితో హైదరాబాద్ నుంచి సీఎం నేరుగా మాట్లాడే వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి గ్రామంలో, జంక్షన్ లో, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ తో అనుసంధానం చేయబోతున్నారు. ఇవి ప్రతి పోలీస్ స్టేషన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం అవుతాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలు అందించడమే టీ ఫైబర్ లక్ష్యము. టీ ఫైబర్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ టిఎన్ఓసి నుంచి ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. 94 మండలాల్లో
94 మండలాల్లో 2096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు వీలుగా పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు తొలి దశలో 30,000 ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు చేశారు. అట్ ది సేమ్ టైం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో భాగంగా తొలి దశలో మద్దూరు, తుంగపేట, అడవి, శ్రీరాంపూర్ గ్రామాల్లో టీ ఫైబర్ ట్రయల్ సేవలను కూడా ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. సందీప్, అంటే మొత్తం ఎన్ని విడతల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు? మొదటగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు నారాయణపేట్ తో పాటు సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేయబోతున్నారు. దీనికి దశల వారీగా కూడా అంటే ఫస్ట్ ఈ నెట్ యొక్క ఫ్రీక్వెన్సీ కానీ 20 MBPS ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అనేది దాన్ని చూసి నెక్స్ట్ ఫర్దర్ గా కూడా దశల వారీగా కూడా ఇంప్లిమెంట్ చేయనున్నారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.